సో ఇక్కడ మనకి ప్రాబ్లంలో వేగం ఇచ్చాడు, అలాగే తరంగ దైర్ఘ్యం ఇచ్చాడు, అలాగే ఏమడిగాడు తరంగం యొక్క పౌనఃపున్యం అడిగాడు. సో వేగానికి అలాగే తరంగ దైర్ఘ్యం లాంబ్డాకి అలాగే ఫ్రీక్వెన్సీ పౌనఃపున్యం న్యూకి ఇక్కడ సంబంధం ఏంటండి? సో v ఈజ్ ఈక్వల్ టు న్యూ లాంబ్డా లేదా లాంబ్డా న్యూ. ఓకే, సో దీంట్లో మనకి ఏం కావాలి? పౌనఃపున్యం కావాలి. పౌనఃపున్యం అంటే ఏంటండి? న్యూనే కదా. సో న్యూ ఈజ్ ఈక్వల్ టు ఈ లాంబ్డా ఇక్కడ ఏమవుతుంది? న్యూని మల్టిప్లై చేస్తుంది. ఈజీ కూడా వస్తే బై లాంబ్డా అవుతుందండి, అంటే v బై లాంబ్డా. ఓకే, సో మనకి తరంగం యొక్క పౌనఃపున్యానికి ఫార్ములా వచ్చింది. ఇప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసి తరంగం యొక్క పౌనఃపున్యం ఫైండ్ చేయాలి. అయితే ప్రాబ్లం ఏమి ఇచ్చాడు చూడండి. తరంగం యొక్క వేగం ఇచ్చాడు, వాడు ఎంత ఇచ్చాడు? 339 మీటర్ పర్ సెకండ్. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇచ్చాడు తరంగ దైర్ఘ్యం ఇచ్చాడు, అంటే లాంబ్డా ఇచ్చాడు, వేవ్ లెంత్ ఎంత ఇచ్చాడు? 1.5 సెంటీమీటర్స్. ఓకే, సో న్యూ ఈజ్ ఈక్వల్ టు v ఎంతండి? 339 బై లాంబ్డా వాల్యూ ఎంత ఇచ్చాడు ఇక్కడ? 1.5 సెంటీమీటర్స్. ఆ 1.5 సెంటీమీటర్స్ ఇక్కడ తీసుకుంటే రాంగ్ అయిపోతుంది, ఎందుకంటే ఇవి మీటర్స్ లో ఉన్నాయి, ఇవి సెంటీమీటర్స్ లో ఉన్నాయి. కాబట్టి ఈ సెంటీమీటర్స్ లో దాన్ని మనము మీటర్స్ లోకి కన్వర్ట్ చేయాలి. అంటే ఏం చేయాలంటే 1.5 మనం 100 తో డివిజన్ చేయాలి. సో సెంటీమీటర్స్ ని మీటర్స్ లో కన్వర్ట్ చేయాలంటే బై 100 తీసుకోవాలండి. ఓకే, సో సింప్లిఫై చేస్తే ఏమవుతుందంటే 0.015 మీటర్స్ అవుతుంది. సో దీన్ని మళ్ళీ మనం ఫ్రాక్షన్ గా తీసుకుంటే 15/1000 మీటర్స్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఈ డెసిమల్ పాయింట్ ఏమవుతుందంటే ఈ డినామినేటర్ లో 100 ఉంటే లెఫ్ట్ సైడ్ 2 ప్లేసెస్ జంప్ అవ్వాలి. అంటే 1.5 ఉంది కదా, ఇక్కడికి 1 ప్లేస్. సో సెకండ్ ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ 0 యాడ్ చేసుకుని ఇక్కడ మనం పాయింట్ పెట్టుకోవాలండి. అందుకే 0.015 అనేది మనకు ఆన్సర్ అయింది. సో దీన్ని మళ్ళీ మనం ఏం తీసుకోవాలంటే ఫ్రాక్షన్ గా తీసుకున్నప్పుడు 15 బై డెసిమల్ పాయింట్ ప్లేస్ లో 1 తీసుకుంటాం. 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 3 జీరోస్ తీసుకోవాలి, అంటే 15/1000. ఓకే, సో ఇక్కడ చూడండి v ఈజ్ ఈక్వల్ టు మనం న్యూ ప్లేస్ ఏం తీసుకోవాలి? ఇక్కడ న్యూ ఈజ్ ఈక్వల్ టు v బై లాంబ్డా కదా. సో లాంబ్డా ప్లేస్ ఏం తీసుకోవాలి? మనము 15/1000 తీసుకోవాలి. ఓకే, సో ఎప్పుడైతే ఫ్రాక్షన్ లో డినామినేటర్ లో మనకు ఒక ఫ్రాక్షన్ ఏమవుతుంది? రెసిప్రోకల్ న్యూమరేటర్ మల్టిప్లై చేస్తుంది. అంటే 339 ఇంటూ ఇదేమవుతుంది? 1000/15 అవుతుంది. ఓకే, సో 15 1 జా 15 2 జా 30 39 అవుతుంది. మళ్ళీ 15 2 జా 30 ఎక్స్ట్రా 9 ఉంటుందండి. సో డెసిమల్ పాయింట్ పెట్టి 0 యాడ్ చేసుకుంటే 90 అవుతుంది. 15 6 జా 90. ఓకే, సో 22.6 ఇంటూ 1000 అంటే 226 000 ఉంది కాబట్టి 120 000 రాసిస్తాం. ఓకే, సో ఇక్కడ మనకి డెసిమల్ పాయింట్ 1 డిజిట్ ఉంది కాబట్టి 1 డిజిట్ తో డెసిమల్ పాయింట్ పెట్టుకుంటే సో ఆన్సర్ ఏమవుతుందంటే 22,600 అవుతుంది. ఇదేంటండి? న్యూ కదా. సో న్యూ అంటే పౌనఃపున్యం. పౌనఃపున్యం దేంట్లో ఉంటుంది? హెచ్ఎస్ లో ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా చేయాలండి. సో మనకి ఇక్కడ తరంగ దైర్ఘ్యం ఇచ్చాడు, అలాగే తరంగం యొక్క వేగం ఇచ్చాడు, పౌనఃపున్యం అడిగాడు. సో మనకి v తరంగ వేగం v ఈజ్ ఈక్వల్ టు న్యూ లాంబ్డా లేదా లాంబ్డా న్యూ. సో దాన్ని బేస్ చేసుకుని మనము న్యూ ఫార్ములా తీసుకుంటే తరంగం యొక్క వేగం బై తరంగ దైర్ఘ్యం అవుతుంది. ఓకే, సో వేవ్ స్పీడ్ బై వేవ్ లెంత్. సో దీన్ని సింప్లిఫై చేసుకున్నప్పుడు మనము ఈ తరంగ దైర్ఘ్యం వేవ్ లెంత్ అనేది ఎప్పుడు కూడా మనకి మీటర్స్ లో ఉండాలి, సెంటీమీటర్స్ ఉంటుందని మనం మీటర్స్ లో కన్వర్ట్ చేయాలి. ఒకవేళ స్పీడ్ గా మనకి కిలోమీటర్ అవర్ లో ఉందనుకోండి, అప్పుడు దీన్ని మనం మీటర్ పర్ సెకండ్స్ లో కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఆ విధంగా కన్వర్ట్ చేసుకొని చేస్తే మనకి 22,600 హెచ్ఎస్ అనేది వస్తుంది. ఓకే.